బాయ్స్ అండ్ గర్ల్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? ఎస్. సో మోగ్లీ గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్కి మేమందరం ఇక్కడికి వచ్చేసాం. ఒకసారి మీరందరూ గట్టిగా మా మొగ్లీ టీంకి గట్టిగా ఒకసారి చప్పట్లతో సాధారణంగా స్వాగతం పలికేస్తున్నాం. అలాగే ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి అండ్ రోషన్ కనకాల గారికి అండ్ సాక్షికి హార్డీ వెల్కమ్. సో నిన్న గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ డిజిటల్ లాంచ్ ఎవరు చేశారు? ఎస్, పెద్ది రామ్ చరణ్ గారు. సో ఆయన గ్లిమ్స్ లాంచ్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ టైం మేమే ఇక్కడికి వచ్చి మీ అందరి మధ్యలో మరోసారి మీ రెస్పాన్స్ తెలుసుకోవడానికి, అలాగే మొగ్లీ మీ ముందుకు త్వరలోనే రాబోతుంది అని చెప్పడానికి కూడా మేమందరం ఇక్కడికి ఇచ్చేసి ఉన్నాం. సో లేట్ లేకుండా మనం ఒకసారి ఓకే. సో పీపుల్స్ మీడియా బ్యానర్లో మీ అందరికీ తెలుసు ఎన్నో పెద్ద సినిమాలను, అద్భుతమైన సినిమాలను మనకు అందించిన టీజీ విశ్వప్రసాద్ గారు, అలాగే కృతి గారు ఈ సినిమాని మనకు అందిస్తున్నారు. అండ్ కలర్ ఫోటో డైరెక్టర్, ఆ మొదటి సినిమాకి సందీప్ రాజ్ గారికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆయన రెండవ సినిమా ఇది. ఆయన రెండవ సినిమాతో మరికొద్ది రోజుల్లోనే మన ముందుకు రాబోతున్నారు. అండ్ యాక్టర్గా కూడా ఈ మధ్య ఆయన చేస్తూ వస్తున్నారు. అండ్ రోషన్ కనకాల అండ్ సాక్షి హీరోయిన్స్గా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. కాలభైరవ మ్యూజిక్ని ఈ సినిమాకి అందిస్తున్నారు. మరి గ్లిమ్స్ చూడడానికి మీరందరూ సిద్ధమా? గ్లీ సూన్ ఇన్ థియేటర్స్. ఆ 25 ఏళ్ల ప్రేమికుడి కథ ఎలా నచ్చిందా అమ్మాయిలు? ఆ 25 ఏళ్ల ప్రేమికుడు నచ్చాడా? యా. సో తన ప్రేమ పుట్టలో వేలు పెడితే మొగ్లీ వదులుతాడు అనుకుంటున్నారా? యా. సో మరికొద్ది రోజుల్లోనే మన ముందుకు రాబోతోంది అద్భుతమైన డైరెక్టర్ సందీప్ రాజ్ గారి నుంచి ఈ సినిమా మనకి రాబోతుంది. మనం వెయిట్ చేయాలి. ట్రైలో మిగతా అన్నీ కూడా చూస్తే సాంగ్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మరికొద్ది రోజుల్లో మనకి తెలియబోతుంది. అయితే మీతో మాట్లాడడానికి టీం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఓకే. చిన్నప్పుడు మొగ్లీ అంటే మనందరికీ తెలుసు, జంగిల్లో ఉంటాడు. మనం చాలా ఇష్టపడ్డాం ఆ సినిమాని, సూపర్ డూపర్ హిట్లు చేసాం ఆ సినిమాని. మరి ఎవరైనా చెప్తారా ఏమనుకుంటున్నారు? మొగ్లీ ఒక ప్రేమ కథ, ఒక మంచి లవ్ స్టోరీ అని ఆల్రెడీ న్యాచురల్ స్టార్ నాని గారు మొదలుపెట్టేశారు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఏంటి? మైక్ ఓకే, మైక్ మీ దగ్గరకు వచ్చింది. సో ఎవరైనా ఎలా ఉంటుంది ఏంటి, ఒక వైల్డ్ లవ్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏంటి? రోషన్ నచ్చాడా మీకు? ఆల్రెడీ బబుల్ గమ్తోనే పడిపోయామంటారా? ఎనీవన్? సాక్షి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందమ్మా, ఆల్రెడీ మొదలైపోయింది. మైక్ యా. సో ఏంటి చూసారు కదా గ్లిమ్స్, ఎట్లా అనిపించింది మీకు? ఇట్ వాస్ వెరీ గుడ్. వెరీ గుడ్. మోగ్లీ అనే టైటిల్ అసలు ఎందుకు చూస్ చేశారు? అదే వాళ్ళు చెప్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత మొగ్లీ అనేది. సో ఏమనుకుంటున్నారు మీరు, ఎట్లా ఉండబోతుందని అనుకుంటున్నారు గ్లిమ్స్ చూసిన తర్వాత? ఐ థింక్ ఇట్స్ గోనా బి డిఫరెంట్ ఫ్రమ్ మూవీస్ విచ్ ఆర్ కమింగ్ రైట్ నౌ. Okay. ఐ థింక్ ఇట్ వుడ్ బి అ డిఫరెంట్ స్టోరీ అండ్ ఇట్ వుడ్ బి నైస్. ఐ Okay. హోప్. ఓకే. సో నెక్స్ట్ మీరు మైక్ పాస్ చేయరా? వెనకాల అబ్బాయిలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. కొద్ది రోజుల్లోనే ఒక మంచి లవ్ స్టోరీ వస్తుంది మీ ముందుకి. యా. సో అయితే టీం సిద్ధంగా ఉన్నారు, మీరు కూడా మీ క్వశ్చన్స్తో రెడీగా ఉన్నారన్న విషయం మాకు తెలుసు. సో Q&A మొదలు పెడదాం. ముందుగా హీరోయిన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సాక్షిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
ముందుగా వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ సాక్షి. సాక్షి నుంచి మనం విందాం. సో వాట్ యు సే అబౌట్ దిస్ ఫిల్మ్? ఆ అమ్మాయి మాటలు రావు, అది ఎందుకో త్వరలో తెలుస్తుంది మీకు. అంటే ఇప్పుడు మాట్లాడరా? ఇప్పుడు మాట్లాడదు, మా డైరెక్టర్ చంపేస్తాడు మామూలు. అయ్యో, సాక్షికి మాటలు రావంటండి. అంటే ఇప్పుడు తను మాట్లాడితే మా డైరెక్టర్ తర్వాత కొడతారా? కొడతారు. ఓకే, సో అయితే సో టీజీ విశ్వప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. సో ఇవాళ గ్లిమ్స్కు లాంచ్ చేసిన రామ్ చరణ్ గారికి ఐ వాంట్ థ్యాంక్ హిమ్. సో నాని గారు ఫర్ గివింగ్ ద వాయిస్ ఓవర్. సో దెన్ కేఎల్ యూనివర్సిటీ మాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. సో ఇందాక ఆశీష్తో మాట్లాడినప్పుడు ఐ వాజ్ టోల్డ్ మీకు ఎంటర్టైన్మెంట్ అనేది ఒక సబ్జెక్ట్ ఉందని చెప్పినారు. సో I don't know how many of you know, I run a tech company, People Tech అని. And People Media Factory, of course, it's the entertainment. So I look forward some talent to come and join us. Again, thanks for giving the platform. Thank you. సో సినిమాలే కాదు, మీ అందరికీ కూడా మరో ఆపర్చునిటీని ఇచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఎలాగో సాక్షి మాట్లాడకూడదు, మాట్లాడలేదు అని చెప్పారు. ఆ రీజన్ ఏంటో అనేది మనం మరికొద్ది రోజుల్లోనే తెలుసుకుందాం. అయితే ఇప్పుడు రోషన్ మాటలు వినేద్దామా? యా, వాట్సాప్ కేఎల్హెచ్. ఏంటి ఫెస్ట్లో ఫీస్ట్ బాగా జరిగిందా? సరిగ్గా జరగలేనట్టుంది అబ్బా, ఎవరు రెస్పాన్స్ లేదు. ఏంటి మళ్ళీ అడుగుతా, ఫెస్ట్లో ఫీస్ట్ బాగా జరిగిందా? అరే 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 సరే బట్ థ్యాంక్ యూ కేఎల్హెచ్ ఆశీష్ ఫర్ ఇన్వైటింగ్ అస్ హియర్. అండ్ ఏఎంసీ అని కార్పొరేషన్ దే ఆర్ రన్నింగ్ అండ్ దే ఆర్ క్రియేటింగ్ సో మెనీ ఆపర్చునిటీస్. ఇలా ఎంటర్టైన్మెంట్ని కూడా బ్లెండ్ చేసి తీసుకురావడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మా డైరెక్టర్ ఒక సెట్లో హీ వాజ్ యాక్టింగ్ అండ్ తనకి కో యాక్టర్స్ ఒక ఆవిడ వచ్చేసి, అమ్మ బాగుందా అమ్మ, జంగ్లీ సినిమా షూటింగ్ అంతా అయిపోయిందా అన్నారు. అది జంగ్లీ కాదండి, అది మోగ్లీ అని చెప్పాం. అండ్ మా అనుదీప్ అన్న ఉన్నారు కదా, కేబీ అనుదీప్ గారు, ఆయన వీడియోతో అది క్లారిటీ వచ్చేసింది. సో థ్యాంక్ యూ అన్న ఫర్ గివింగ్ దట్ క్లారిటీ. అండ్ నౌ అవర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ రామ్ చరణ్ గారు. ఆయన చేసే ప్రతి సినిమా కానీ, ఆయన క్రియేట్ చేసిన nuances ఆయన పర్ఫార్మెన్స్లో హ్యాస్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ మీ. సో ఆయన మా గ్లిమ్స్ లాంచ్ చేయడం అనేది ఒక రియలీ ఒక పెద్ద ఆనర్. సో థ్యాంక్ యూ రామ్ చరణ్ గారు. అండ్ ఆర్ న్యాచురల్ స్టార్ నాని అన్న, మీరు గ్లిమ్స్లో ఆయన వాయిస్ వినే ఉంటారు కదా, ఆ ఒక్క వాయిస్తో అసలు అవుట్పుట్ని నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళిపోయారు ఆయన వాయిస్తో. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ నాని అన్న ఫర్ గివింగ్ అస్ యువర్ వాయిస్ ఫర్ అవర్ గ్లింప్. కాల్ చేయగానే అసలు మొహమాటం లేకుండా వెంటనే ఇచ్చేశారు. అండ్ విశ్వప్రసాద్ గారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఎన్నో సినిమాలు నడుస్తున్నాయి, బట్ మా సినిమాని కూడా అట్ ద సేమ్ స్కేల్ అండ్ డిగ్నిటీతో అసలు మా సినిమాని ఏ లోటు లేకుండా చాలా నీట్గా చూసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కృతి గారు రాలేకపోయారు, బట్ థ్యాంక్ యూ కృతి గారు ఫర్ ఆల్ ద సపోర్ట్ దట్ వీవ్ రిసీవ్ ఫ్రమ్ యూ. అండ్ సందీప్ ఈరోజు రిగార్డింగ్ అ ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఈరోజు రాలేకపోయాడు, మై డార్లింగ్ సందీప్. ఇక్కడ ఉండుంటే చాలా బాగుండేది, ఎందుకంటే దిస్ ఇస్ అవర్ ఫస్ట్ అవుటింగ్. ఒక 1 year అయింది ఒక పోస్టర్ రిలీజ్ చేసి. అండ్ ఐ రియలీ మిస్ యూ సందీప్. మీరే చూస్తారు తొందరలో ఏం చేయబోతున్నాడో. సందీప్ ఒక మ్యాడ్నెస్ క్రియేట్ చేశాడు, ఒక మెంటల్ స్క్రిప్ట్ని తీసుకొని వచ్చాడు. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. అండ్ ఇంకెవరు మీలో ఎంతమంది ప్రేమికులు ఉన్నారు ఇక్కడ? సిగ్గుపడకండి, ఒకసారి చేతులు ఎత్తండి. నలుగురు ఉన్నారు, 400 మందిలో 4 ఎత్తారు ఇక్కడ చేతులు ప్రేమికులు అంటే. సరే, అందరి లైఫ్లో ప్రేమ ఉంటుందిలే. మీ ప్రేమ కథలో ఎవడైనా వేలు పెడితే ఏం చేస్తారు? సరే మీరేం చేస్తారో తెలియదు, కానీ ఈ మోగ్లీ గాడి ప్రేమ కథలో ఎవడైనా వేలు పెడితే మరి కొట్టడా?
సో థ్యాంక్ యూ కేఎల్హెచ్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. మీరందరూ సినిమా చూస్తేనే ఒక సినిమా హిట్ అయ్యేది. మీ అందరి కోసం ఒక అద్భుతమైన సినిమా చేయబోతున్నాం. సో మీరు అందరూ చూస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. రోషన్, మా తరపు నుంచి ఒక క్వశ్చన్. సింహ గారు మోగ్లీ గ్లిమ్స్ గురించి రాగానే ఒక ఇన్స్టాగ్రామ్లో ఒకటి పెట్టారనమాట. చిన్నప్పుడు రాజీవ్ గారు మిమ్మల్ని మోగ్లీ అని పిలిచేవాళ్ళని. అసలు ఏంటి ఆ మోగ్లీ ఇప్పుడు ఈ మోగ్లీగా ఎలా తయారైపోయాడు? కోఇన్సిడెన్స్ అని అంటే నాన్న చిన్నప్పుడు నన్ను మోగ్లీ అని, నాకు నిక్ నేమ్ మోగ్లీ అని పెట్టారు ఇంట్లో. ఎందుకంటే కోతినాకుడు సో అది చిన్నప్పుడు నన్ను మోగ్లీ అని పిలిచేవాడు. అండ్ సందీప్ వచ్చి నాకు నరేష్ని ఇచ్చాడు. తర్వాత టైటిల్ చెప్పాడు. నరేష్ అంతా అయిపోయిన తర్వాత టైటిల్ ఏంటంటే మోగ్లీ. సో యా, అరే బాబు హీరోయిన్ మాట్లాడకూడదురా, ఎందుకంటే మా డైరెక్టర్ ఒక రీజన్ ఉంది, దానికి కథలో ఒక రీజన్ ఉంది, ఒకరోజు మాట్లాడుతుంది, అప్పుడు చెప్తారు. థ్యాంక్ యూ. ఆ మొగ్లీ ఈ మొగ్లీగా మారనమాట. ఇందాక వాళ్ళని అడిగారు కదా లవర్ ఉన్నారా లవ్ అని అడిగారు కదా, మరి మీకు? నాకు అలాంటి స్కోప్ ఏం లేదు.